శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 3 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది. విశాఖ నక్షత్రం ఉదయం 7:10 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఆదివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:10 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఉదయం 7:10 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 7:10 తర్వాత పని మీద బయటికి వెళితే దెబ్బలు తగలటం, గాయాలవ్వటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. 7:10 లోపైతే ధన నష్టం. 7:10 తర్వాత అయితే అపమృత్యు దోషాలు అంటే దెబ్బలు తగలటం, గాయాలవ్వటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ యోగాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు తిరిగొచ్చాక తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. తమలపాకు 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. లేదా తమలపాకు నోట్లో నములుతూ వెళ్ళినా కూడా ఈ యోగాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్‌ని గనక మనం పరిశీలించినట్లయితే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మేషంలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి తండ్రి వైపు బంధువులతో గాని, తండ్రితో గాని ఏమైనా గొడవలుంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మంచి బలం ఉంది. పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పై ఆఫీసర్‌తో ప్రమోషన్‌ల గురించి మాట్లాడుకోవటానికి కూడా బలం బావుంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు మిథునంలో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా, ధనం ఖర్చు పెడుతున్నా కొంచెం ఆలోచించి చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులొస్తాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉదయం 7:10 వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు. బోరింగ్ పనులు చేసుకోవచ్చు. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ అనుకూలిస్తుంది. అంటే మంచి కోసం ఒక్కొక్కసారి కొంత చెడు చేయాల్సొస్తుంది. అలా చేసినా కూడా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ అనుకూలిస్తుంది. ఉదయం 7:10 తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ వచ్చినప్పుడు 7:10 తర్వాత ఉదయం కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనురాధ మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న బండి గాని, కారు గాని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా అనురాధ మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి మంచిది. గృహారంభం, గృహప్రవేశం ఈ కార్యక్రమాలకు కూడా అనురాధ మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉన్న అప్పులు ఏదో ఒక విధంగా తీర్చగలుగుతారు. అంటే సమయానికి ధనం చేతికి అందటం వల్ల ఎంత పెద్ద అప్పు నుంచి అయినా సరే ఈరోజు మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే శారీరక బాధ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనుల్లో మంచి విజయం వరిస్తుంది. అలాగే ఈరోజు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు మిథున రాశి వాళ్ళకు కలుగుతాయి. వృద్ధాశ్రమాలకు వెళ్ళటం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్య విఘ్నం కనిపిస్తోంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొంత ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించుకొని విఘ్నాలు వచ్చినా కూడా ముందడుగు వేసి కార్యాలు కొనసాగించుకోవాలి. అలాగే ఈరోజు శారీరక బాధ కొద్దిగా ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే సమస్యలు ఎదురైనప్పుడు తెలివితేటలతో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం చేతికి అందుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది.
అలాగే మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా సింహరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాలు కలిసొస్తాయి. అంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేసే కన్యా రాశి వాళ్ళు పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టుకోవటానికి ఈరోజు బలం ఉంది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే, ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు కన్యా రాశి వాళ్ళు తప్పకుండా ఈరోజు పొందగలుగుతారు. విజయం వరిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేస్తారు, అప్పులు తీరుస్తారు. అప్పులు తీర్చేటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు తీరుస్తారు. మళ్ళీ అప్పు చేయవలసి వస్తే మాత్రం తక్కువ మొత్తంలోనే అప్పు చేయండి. అప్పుడే మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ధనపరమైన వ్యవహారాల్లో అంతిమంగా మాత్రం ఈరోజు లాభాన్నే తులారాశి వాళ్ళు చూస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలొస్తాయి. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలనే కలిగిస్తాయి. అలాగే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడతారు. ధనలాభం పొందే అవకాశం గూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేసే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. చిన్న మొత్తంలో అప్పులు చేయండి. కుటుంబంలో వ్యతిరేకతలు పెరుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు వ్యతిరేకించకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలత ఎక్కువ ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశం ఉంది. అంతేగాకుండా కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళు కార్యసిద్ధిని పొందుతారు. విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని కనిపిస్తుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మానసికంగా కొంచెం చింత ఉంటుంది. బాధ ఉంటుంది. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే గొప్ప గొప్ప యోగాలు కూడా ఈరోజు అందిపుచ్చుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకుంది. అంటే మానసిక చింత ఉండొచ్చు. పనులు నష్టపోవచ్చు. కానీ అనుకోని ఒక అద్భుతమైన యోగము ఈరోజు మీకు ఆనందాన్ని కలిగింపజేసే సూచనలున్నాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అప్పులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, మీనరాశి వ్యాపారస్తులు ఈరోజు కొద్దిగా అప్పులవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వ్యాపారాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు వహించాలి. మిగతా రంగాల్లో ఉన్న మీనరాశి వాళ్ళకి ఈరోజు పెద్దగా ఇబ్బందులేముండవు. కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, ఈరోజు ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అప్లికేషన్లు రాసుకోవచ్చు. అలాగే సన్మానాలు చేయించుకోవటానికి రవిహోర మంచిది. డాక్టర్స్‌ని గాని, లాయర్స్‌ని గాని కలిసి ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాల సందర్భంగా ఏ పరిహారం చేసుకుని వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన ప్రత్యేకమైన పనుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.